ఎక్కువ అల్లరి చేస్తున్న ఈ ఎలుగుబంటిని ఎత్తుకొని షెఫ్ ఈ రోజు ఎలుగుబంటి మాంసం కూర వండుతాను అని అంటాడు. దాంతో ఈ ఎలుగుబంటి చాలా భయపడిపోయి అక్కడే ఉన్న బ్రెడ్ లో జామ్ పూసి ఆ షెఫ్ నోట్లో పెట్టేస్తుంది. ఆ షెఫ్ కి ఆ బ్రెడ్ జామ్ ఎంతో నచ్చేయడంతో ఆ ఎలుగుబంటికి ఇంప్రెస్ అయ్యి ఈ షెఫ్ అక్కడే ఉన్న ఖైదీలందరితో ఈ ఎలుగుబంటి ఇక నుంచి నా మనిషి, దీన్ని ఎవరైనా ఏమైనా చేశారంటే అస్సలు బాగోదు అని వార్నింగ్ ఇస్తాడు. మరుసటి రోజు ఈ షెఫ్ ఆ ఎలుగుబంటితో టిఫిన్ వండమని చెప్తాడు. కానీ ఈ ఎలుగుబంటికి ఏమీ వండడం రాదు. దాంతో షెఫ్ తో మీరు నాకు హెల్ప్ చేస్తే నేను వండుతాను అని అంటుంది. ఆ తర్వాత షెఫ్ ని పిలుచుకొని వెళ్లి ఆరెంజ్ ని ఇచ్చి దాన్ని జ్యూస్ తీయమని చెప్తుంది. ఆ జ్యూస్ లో ఆరెంజ్ పిల్స్ ని వేస్తారు. ఆ తర్వాత చక్కెర మరియు నిమ్మకాయ కలుపుతారు. అదంతా మిక్స్ అవుతూ ఉంటే అసలు ఏం వండుతున్నారో ఆ షెఫ్ కి అస్సలు అర్థం కాదు. ఒక గంట తర్వాత ఆ డిష్ రెడీ అయిపోతుంది. దాంతో అక్కడున్న ఖైదీలకి పెడితే అందరూ అలాంటి టేస్టీ డిష్ ని ఇంతవరకు తిని ఉండరు. అందరూ క్లాప్స్ కొట్టి మరీ షెఫ్ ని మెచ్చుకుంటారు. అప్పుడే ఖైదీల కడుపులో ఉన్నట్టుండి ఏదో సౌండ్ రావడం స్టార్ట్ అవుతుంది. దాంతో ఆ ఎలుగుబంటి రిలాక్స్ గా ఉండండి, ఏమీ కాదు అని అంటుంది. ఆ ఎలుగుబంటి వచ్చినప్పటి నుంచి ఆ జైలు ఒక రెస్టారెంట్ లాగా మారిపోయి ఖైదీలకి రకరకాల వంటలు చేసి పెడుతూ ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.